ఎడతెరిపి లేని వర్షంతో హైదరాబాద్ సిటీ రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో సిటీలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మసబ్ ట్యాంక్, మెహదీపట్నం, టోలీ చౌక్ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు బార్లు తీరడంతో ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్లో ట్రాఫిక్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఎడతెరిపి లేని వర్షంతో ఇటు హైదరాబాద్ నగరంలో రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఇందులో భాగంగానే ఇటు సిటీలోని రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు టోలీ చౌకీ నుంచి మొదలుకొని షేక్పేట్, టోలీ చౌకీ, దాంతోపాటు ఇటు మెహదీపట్నం, ఎన్ఎండిసి, మసబ్ ట్యాంక్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. సాధారణంగానే ఈ మార్గాల్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది, అందులో తిప్పలు తప్పట్లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం మెహదీపట్నం దగ్గర ఉన్నాము. వాహనాలు కూడా చాలా నెమ్మదిగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు నారాయణ నగర్ చౌరస్తా దగ్గర ఏదైతే ఇటు పైప్ లైన్కి సంబంధించినటువంటి వర్క్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో కొంత రోడ్లను తవ్వినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మార్గాల్లో కూడా రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోయింది. దాంతోపాటు ఏదైతే ఇటు మెహదీపట్నం నుంచి ఎన్ఎండిసి నుంచి మసబ్ ట్యాంక్ మార్గాల్లో కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే ఇటు షేక్పేట్ కానివ్వండి, దాంతోపాటు ఇటు టోలీ చౌకీ మార్గాల్లో కూడా రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో వాస్తవానికి సిటీలో చిన్నపాటి వర్షం పడితేనే రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ జామ్ అవడం జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఇటు కంటిన్యూషన్గా ఎడతెరిపి లేకుండా వర్షం నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి నేపథ్యంలో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు అనేక ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ భారీగా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము చూస్తున్నాము. ట్రాఫిక్ ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఈ ట్రాఫిక్లో దాదాపు అంటే 5-10 నిమిషాల్లో వెళ్ళిపోయేటటువంటి ప్రయాణానికి కూడా దాదాపు అరగంటకు పైగా సమయం పడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇది వీకెండ్ కావడంతో కొంత ఏదైతే ట్రాఫిక్ కొంత తగ్గుతున్నప్పటికీ కూడా బట్ ఏదైతే రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోవడంతో మాత్రం ఇటు ట్రాఫిక్ జామ్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే జిహెచ్ఎంసీ అలర్ట్ అయింది. సో రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు కూడా మోటార్ల సాయంతో వాటర్ని కూడా క్లియర్ చేయాలంటూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్, జిహెచ్ఎంసీ మేయర్ కూడా అధికారులను ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అంటే చిన్నపాటి వర్షం వస్తేనే సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాంటిది కంటిన్యూషన్గా మరో 2 రోజుల పాటు భారీగా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇటు హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కంటిన్యూషన్గా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నటువంటి సందర్భంగా ఇటు సిటీలో అయితే రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ భారీగా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఓల్డ్ సిటీ కానివ్వండి, మెహదీపట్నం, ఎన్ఎండిసి, దాంతోపాటు ఏదైతే ఇటు టోలీ చౌకీ, షేక్పేట్, అదేవిధంగా ఇటు నాంపల్లి, మల్లేపల్లి ఈ మార్గాల్లో అయితే విపరీతంగా ట్రాఫిక్ రద్దీ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. జర్నలిస్టు శ్యామ్తో నుమాన్ యమీన్, ఆంధ్రజ్యోతి, మెహదీపట్నం నుంచి.